Hey everyone, welcome back to Intent All. సో లాస్ట్ వీడియోలో మనం బేసిక్ కమాండ్స్ కలీ లైనక్స్ని రన్ చేయడానికి కావాల్సిన బేసిక్ కమాండ్స్ అంటే మనం చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే కలీ లైనక్స్ ఇన్స్టాల్ చేసి బేసిక్గా చేయాల్సిన కొన్ని టాస్క్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఆఫ్టర్ ఇన్స్టలేషన్ మనం కలీ లైనక్సే కాదు ఏ లైనక్స్ డిస్ట్రో అయినా సరే ఒకసారి మనం అప్డేట్ చేయాలి, అలాగే అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కలీ లైనక్స్ అనేది డెబియన్ బేస్డ్ కాబట్టి మనం ఏంటంటే sudo apt update -y అనే కమాండ్ యూస్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం అప్డేట్ కమాండ్ యూస్ చేస్తామో కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ ఏంటంటే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే 66 ప్యాకేజెస్ డౌన్లోడ్ అయ్యాయి. సో వీటిని అప్లై చేయడానికి ఏంటంటే అప్గ్రేడ్ అనే కమాండ్ యూస్ చేస్తాం. అలాగే మీరు ఏ ప్యాకేజెస్ అప్గ్రేడ్ అవుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే sudo apt list upgradable ఈ కమాండ్ యూస్ చేయండి. సో చూసారా, ఈ కనిపిస్తున్న ప్యాకేజెస్ అన్నీ ఏంటంటే అప్గ్రేడ్ అనే కమాండ్ రన్ చేస్తే అప్గ్రేడ్ అవుతాయి అన్నమాట. సో వీటిని మనం అప్గ్రేడ్ చేద్దాం. apt upgrade -y. అప్డేషన్ కంప్లీట్ అయింది. సో అప్డేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి రీస్టార్ట్ చేయడం మంచిదన్నమాట. అలాగే కలీ లైనక్స్ని ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని ప్యాకేజెస్ అలాగే కొన్ని సాఫ్ట్వేర్స్ రిపోజిటరీస్ ఇన్స్టాల్ అయ్యి ఉండవు అనమాట. సో వాటిని ఇన్స్టాల్ చేయడానికి మనం ఏంటంటే కలీ ట్విక్స్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం, మన కలీ లైనక్స్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం కొన్ని ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డిపెండ్స్ అపాన్ అవర్ నీడ్. అవేంటో చూద్దాం. డీమెసేజ్ కమాండ్ని రిస్ట్రిక్ట్ చేయడం, అలాగే ప్రివిలేజ్డ్ పోర్ట్స్ని యాక్సెస్ చేయకుండా ఉండడానికి కోసం ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్ఎల్ని డిజేబుల్ చేయాలన్నా స్పెసిఫిక్గా ఓపెన్ ఎస్ఎస్ఎల్, అలాగే సాంబా క్లయింట్ని డిజేబుల్ చేయడానికి ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటినన్నిటిని మనం ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేయడం వల్ల ఏంటంటే మన సిస్టమ్కి సెక్యూరిటీ పెరుగుతుందన్నమాట. అలాగే మెటా ప్యాకేజెస్ అనే మెనూలోకి వెళ్తే ఇక్కడ మీకు కావాల్సిన కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లూటూత్ అటాక్స్ చేయాలనుకుంటే ఈ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఓఐపై అంటే వివోఐపి టూల్స్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా మీకు కావాల్సిన టూల్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ వెల్ మీకు ఆర్ఎఫ్ఐడి అటాక్స్ చేయాలనుకుంటే ఈ టూల్స్ కావాల్సి ఉంటుంది. సో వీటినన్నిటిని మీరు ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆ ప్యాకేజెస్ నేను ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో టోటల్గా 359 MB ఉంది అంటుంది. సో వీటినన్నిటిని ఏంటంటే నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ. అలాగే మీకు ఏమైనా నెట్వర్క్ రిపోజిటరీస్ కొత్త యాప్ ప్యాకేజెస్ వీటిని కావాలి అనుకుంటే మీరు ఈ నెట్వర్క్ రిపోజిటరీస్ అనే దాంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ నెట్వర్క్ రిపోజిటరీస్లో మీకు కావాల్సిన ప్యాకేజెస్ ఏమైనా ఉంటే వాటిని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను ఏం చేయటం లేదు. అలాగే మీ షెల్ని ఎలా కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ ఏంటంటే ఇక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు. అలాగే VMs కోసం అడిషనల్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ ఏంటంటే మీకు ఈ మెనూలో ఉంటాయి, చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నేను ఏంటంటే కొన్ని టూల్స్ని మాత్రమే డౌన్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టార్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేయడం. ఈ టార్ బ్రౌజర్ ఏంటంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో మామూలు బ్రౌజర్ లైక్ ఫైర్ ఫాక్స్, బ్రేవ్ లేదా క్రోమ్ ద్వారా ఏంటంటే మనం నార్మల్గా ఈ క్లియర్ వెబ్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీరు అలాగే డార్క్ వెబ్ని లేకపోతే ఆనియన్ సైట్స్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా ఏంటంటే టార్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేయాలి. ఈ టార్ బ్రౌజర్కి నార్మల్ బ్రౌజర్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏదైనా డీప్ వెబ్లోకి లేకపోతే డార్క్ వెబ్లోకి ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా ఆనియన్ సైట్ని ఓపెన్ చేయాలన్నా మీకు ఏంటంటే నార్మల్ బ్రౌజర్లు ఇవన్నీ ఓపెన్ అవ్వన్నమాట. వాటికి మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏంటంటే టార్ బ్రౌజర్ని యూజ్ చేయాలి. సో ఈ టార్ బ్రౌజర్ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ VPNగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఇంటర్నెట్లో ఎనానిమిటీ కోసం ఏంటంటే మనం ఈ టార్ బ్రౌజర్ని యూజ్ చేయొచ్చు. దాన్ని ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ వచ్చేసి apt install tar, అలాగే టార్ బ్రౌజర్ లాంచర్. సో ఇప్పుడు టార్ బ్రౌజర్ని లాంచ్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు ప్రతిసారిగా ఇంత టైం తీసుకోదు, ఫస్ట్ టైం కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఆ బ్రౌజర్ టోటల్గా లాంచ్ అవుతుంది అనమాట, డౌన్లోడే లాంచ్ అవుతుంది అనమాట. సో చూసారా, టార్ బ్రౌజర్ని మనం ఇన్స్టాల్ చేసాం. బై డిఫాల్ట్గా ఏంటంటే టార్ నెట్వర్క్ ఇది కనెక్ట్ అయి ఉండదు, మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. వాట్ ఈస్ మై IP. ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టార్ బ్రౌజర్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది.
ఎందుకంటే ఇది మల్టిపుల్ టార్ హాప్స్ని కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డేటాను రిట్రీవ్ చేస్తుంది కాబట్టి స్లోగా ఉంటుంది బట్ సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఈ టార్ బ్రౌజర్ అనేది ఒక రకమైన VPN లా బిహేవ్ చేస్తుంది. నేను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను, బట్ ఏంటంటే ఈ టార్ బ్రౌజర్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ పోర్ట్లాండ్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఇలా మన ఇంటర్నెట్లో అనోనమైజ్ అవ్వడానికి కోసం మనం ఏంటంటే ఈ టార్ బ్రౌజర్ని యూజ్ చేస్తాం. అలాగే మనం నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన మెయిన్ టూల్ ఏంటంటే గిట్. ఈ గిట్ ఎందుకు యూజ్ చేసుకోవాలనుకుంటే చాలామంది హ్యాకర్స్ అలాగే ప్రోగ్రామర్స్ ఏంటంటే కొన్ని టూల్స్ని డిజైన్ చేసి పెట్టుంటారు. సో వీటిని క్లోన్ చేసుకోవడానికి అలాగే డౌన్లోడ్ చేయడానికి ఏంటంటే మనం ఈ గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో గిట్ హబ్లో మీకు మల్టిపుల్ టూల్స్ దొరుకుతాయి. వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ట్ ఇన్స్టాల్ గిట్. సో ఈ గిట్ ద్వారా ఏదైనా ప్యాకేజ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్నైపర్ అనే డెవలపర్ యొక్క ఈ స్క్రిప్ట్ ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఈ గిట్ హబ్లోకి వెళ్ళి ఈ లింక్ని కాపీ చేసుకోండి. అలాగే గిట్ క్లోన్ ఆ లింక్ని పేస్ట్ చేసి ఎంటర్ అనగానే ఏమవుతుందంటే ఆ గిట్ హబ్ నుంచి ఆ ప్యాకేజ్ ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ప్యాకేజ్ డౌన్లోడ్ అయింది, CD స్నైపర్. సో ఆ టోటల్ ప్యాకేజ్ ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది. సో మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాటి కోసం ఏంటంటే మనం గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఒక డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్లోకి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఏంటంటే నేను XFCE అనే డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను. బట్ బై డిఫాల్ట్గా మీరు Kali Linux ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే అది KDEలో ఉంటుంది బై డిఫాల్ట్గా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మల్టిపుల్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ మీరు అండర్ కవర్ మోడ్లోకి వెళ్ళాలి అనుకుంటే మీరు డెఫినెట్గా ఏంటంటే XFCE ఎన్విరాన్మెంట్లో ఉండి తిరగాల్సిందే. మీరు ప్లాస్మా మోడ్లోనూ లేకపోతే నో మోడ్లోనూ ఉంటే ఈ అండర్ కవర్ అనే ఆప్షన్ రన్ అవ్వదనమాట. ఈ అండర్ కవర్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా పబ్లిక్ స్పేస్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏదో విండోస్ సిస్టంలో వర్క్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వడం కోసం ఏంటంటే మనం ఈ అండర్ కవర్ మోడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో చూసారా, యాజ్ ఇట్ ఈస్గా మనం విండోస్లో వర్క్ చేస్తున్నట్లు ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్ రియాలిటీ ఏంటంటే ఇది Kali Linux యొక్క అండర్ కవర్ మోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే అటాక్స్ ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే హ్యాకింగ్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే మనం నార్మల్ విండోస్లో వర్క్ చేస్తున్నట్లా ఉంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్ విండోస్ లాగే ఉంటుంది, బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే ఇది Kali Linux అనమాట. సో ఈ మోడ్లోంచి బయటికి రావాలి అనుకుంటే సేమ్ అండర్ కవర్ మోడ్ని మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేయండి, ఆటోమేటిక్గా దాని నుంచి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సరే, బ్యాక్ టు XFCE ఎన్విరాన్మెంట్. అలాగే నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే మీరు VA ఎడిటర్ లేకపోతే విమ్ ఎడిటర్ని లేదా వేరే ఏదైనా ఒక ఎడిటర్ని డెఫినెట్గా మీరు మాస్టర్ చేసి ఉండాలి. ఎందుకంటే ఏదైనా స్క్రిప్ట్ రాయడానికి దేనికైనా సరే ఏంటంటే ఒక ఎడిటర్ని మీరు డెఫినెట్గా మాస్టర్ చేసి ఉండాలి. నేను బై డిఫాల్ట్ ఏంటంటే విమ్ ఎడిటర్ని యూస్ చేస్తాను. అలాగే MKS లేకపోతే నానో ఏదైనా సరే మీరు డెఫినెట్గా ఒక ఎడిటర్ని మాస్టర్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అటాక్ని ప్లాన్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ టెర్మినల్స్ నుంచి మీరు కమాండ్స్ని రన్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మీకు ఏంటంటే టెర్మినల్ మల్టీప్లెక్సర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. బై డిఫాల్ట్గా ఈ కన్సోల్లో ఏంటంటే మీరు మల్టిపుల్ టెర్మినల్స్ని ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఈ Kali Linuxని త్రూ నెట్వర్క్ లేదా SSH ద్వారా మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఏంటంటే ఇక్కడ యూస్ చేస్తున్న ఈ మల్టిపుల్ ట్యాబ్స్ని మనం యూస్ చేయాలన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం sudo apt install tmux అనే ఒక టెర్మినల్ మల్టీప్లెక్సర్ని మనం ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు అనమాట. ఈ tmux ఎలా వర్క్ అవుతుంది అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, tmux కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంది. సో చూసారా, tmux ఏమవుతుందంటే ఒక స్పెసిఫిక్ విండోలోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి మీరు మల్టిపుల్ ప్యాన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. కింద చూసారా మీరు మల్టిపుల్ విండోస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ tmux ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ దీన్ని మీరు రిమోట్లో కనెక్ట్ అయినా కానీ ఈ tmuxని మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు రిమోట్లో ఈ tmuxని యూస్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ డిస్కనెక్ట్ అయినా సరే మళ్ళీ ఆ సెషన్ని మీరు వితౌట్ డేటా లాస్ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ tmux యొక్క వీడియో చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మల్టిపుల్ విండోస్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే విండోలోనే మల్టిపుల్ పెయిన్స్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా tmux మల్టీప్లెక్సర్ ద్వారా ఏంటంటే మనం మల్టిపుల్ సెషన్స్ని క్రియేట్ చేసుకొని అటాక్స్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట మీరు ఇన్స్టాల్ చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సిన కొన్ని టూల్స్ అండ్ సెటప్స్ అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తే షేర్ కూడా చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.